అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. మీరు చూస్తే వరుసగా హింసా రాజకీయాలే. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి, సిద్దిపేటలో నా ఇంటి మీద క్యాంప్ ఆఫీస్ మీద దాడి, కేటీఆర్ గారి మీద ముషీరాబాద్లో దాడి, ఖమ్మంకు పోతే మా మీద దాడి, నిన్న భువనగిరిలో దాడి, అల్లు అర్జున్ మీద దాడి, అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిండు కాంగ్రెస్ వాళ్ళు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలకు ఈ 6 గ్యారంటీలు గుర్తు రాకుండా, ప్రజలు తమను ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నిస్తున్నటువంటి ప్రజల మీద, ప్రతిపక్ష కార్యకర్తల మీద, ప్రతిపక్ష నాయకుల మీద పట్టపగలు దాడులు జరుగుతూ ఉన్నా పోలీసు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. నిన్న యాదాద్రిలో బీఆర్ఎస్ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు నివారించాల్సిన పోలీసులు దగ్గరుండి దాడి చేయించినట్టుగా దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీడియోలు తీస్తున్నారు తప్ప దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడమో, దాడి చేస్తున్న వారిని లాఠీచార్జ్ చేయడమో, దాడి చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. అంటే కంచే చేను మేస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. హోంమంత్రిగా ఇలా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే దాడుల్ని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా? ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందా? కౌశిక్ రెడ్డి ఇంటి మీద మరో ఎమ్మెల్యే గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ గుండాలు పోలీసు రక్షణతో ఎస్కాట్తో వచ్చి దాడులు చేసిండ్రు. హైదరాబాద్ నడిబొడ్డున దాడి చేసిండ్రు. ఖమ్మంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి మేము 5గురం ఎమ్మెల్యేలం, మాజీ మంత్రులం పోతే మా కార్ల మీద రాళ్ల దాడి చేపించిండు రేవంత్ రెడ్డి. క్యాంపు కార్యాలయం మీద దాడి చేపించిండ్రు. అల్లు అర్జున్ ఇంటి మీద రేవంత్ రెడ్డి అనుచరులు పోయి ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేసిండ్రు. బీజేపీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. నిన్న భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిండ్రు. ఇన్ని దాడులు జరిగినా ముఖ్యమంత్రిలో ఉలుకు లేదు, పలుకు లేదు. కనీసమైన స్పందించడు. దాడుల్ని ఒక హోంమంత్రిగా ఖండించడు. అంటే ముఖ్యమంత్రి గారి మౌనం ఈ దాడులకు అంగీకారంగా ఇవాళ కనబడతా ఉంది. ముఖ్యమంత్రి ఏం చెప్పాలి? ఇట్లాంటి జరిగినప్పుడు తక్షణమే స్పందించి దాడికి పాల్పడ్డ వాళ్ళను కఠినంగా శిక్షించండి, అరెస్ట్ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోండి అంటేనేమో ఇంకోసారి జరగకుండా ఉంటాయి. అంటే హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనంగా ఉండడం అంటే దాడుల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు, ఈ దాడుల వెనుక ఆయన హస్తం ఉంది అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు వ్యక్తిగా మీ ఆలోచనలు ఏమన్నా ఉండొచ్చు, బట్ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉంది. రాగద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తా అని చెప్పి ప్రమాణం చేసిన నువ్వు ఇవాళ నువ్వు దానికి భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నావు. ప్రజాపాలన అనేది కేవలం పేపర్ మీద ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన అమలవుతా ఉంది, ప్రజాపాలన అమలవుతలేదు. కాంగ్రెస్ గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేస్తుంటే కనీసం పోలీసుల్లో కదలిక లేదు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయాల మీద మేము దాడి చేసినామా? నిజంగా మేము చేయాలనుకుంటే మీరు పరిస్థితుల్లో ఉందిరా? మేము రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించినాం, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని ఆలోచించినాం, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆలోచించినాం. కానీ నువ్వు ప్రతిపక్షాల మీద దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నావు. రాష్ట్రం కంటే నీకు రాజకీయం ముఖ్యమైంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పడిపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి.
రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు. హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తూ ఉన్నాడు. హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. కాంగ్రెస్ నేతల దందాలను ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నాడు. మా ఓపికను బలహీనతగా తీసుకోవద్దు. గ్యారంటీల గురించి అడిగితే గుండాయిజం చేస్తారా? సమాధానం చెప్పండి. లేదంటే తప్పైంది చెంపలేసుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మోసం చేసి గడ్డనెక్కినాం, కుర్చీలో కూర్చున్నాం, మాతో కాదు అని తప్పైందని ప్రజల క్షమాపణ కోరండి. కానీ ప్రశ్నించినంత మాత్రాన దాడులు చేయడం మంచిది కాదు అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.